అంటే ఫస్ట్ ఆయన సరిచేయాలని చూస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి మొట్టమొదటే తలాంతులు ఇస్తాడని వర్తమానం చెప్పబడలేదు. దేవుణ్ణి ప్రేమించు వారిని, ఆయన్ని ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడో, ఆయన ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళని దేవుడు గద్దించి అంటే సరిచేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే సరిచేస్తాడన్నమాట. గద్దింపు లేకపోతే మనం దేవుని చేతిలో లేనట్టే. మన అతి చిన్న పొరపాట్లకు లేదా చిన్న ప్రార్థనలేమికి, చిన్న ఆలస్యానికి, లేదా ఇచ్చిన సాక్ష్యం నిలబెట్టుకోలేని తనానికి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా దేవుని దగ్గర నుంచి గద్దింపు వస్తుంది. అంటే నేను ఇలా చేశాను కాబట్టే ఇలా జరిగింది, నేను సరి చేసుకుంటాను ప్రభువా అని నీ మనసులో ఒక రకమైన ప్రేరేపణ వస్తుంది అని అంటే పరిశుద్ధాత్ముడు నేను నడిపిస్తున్నాడని లెక్క, నువ్వు పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నావని లెక్క. దేవుని స్తోత్రం కలుగు. లేదు, మనం ఎంత అవివేకంగా అవిధేయతగా నడిచినా దేవుని దగ్గర నుంచి ఏ విధమైన ఇండికేషన్ రాలేదు, మన హృదయం నానాటికి పర్వాలేదులే అని చల్లారిపోతుంది అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. నువ్వు దేవుని చేతిలో లేవేమో, లేదా దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో ఆలోచించాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో ఆలోచించాలి. అయితే దేవుడు విడిచిపెట్టేనే ఉండాలి, లేకపోతే ఇంకా నీ హృదయం పూర్తిగా కఠినమైపోయిన ఉండాలి. చాలామంది సాక్ష్యం ఇస్తారు, నేను ఒక ఆదివారం మానేసినందుకు ఇంకా నా హృదయంలో ఇంతంత వేదన కాదు, చాలా వేదన పడ్డాను అని. కొంతమందికి వారాలు మానేసినా ఏం కాలేదు అంటే వాళ్ళకి ఏదో అవ్వాలని కాదు, వాళ్ళ మనసుకి ఏం అనిపించలేదు. ఇదేమైందంటే బాగా చల్లారిన స్థితి అయిపోయింది. కాబట్టి నీకు ఏం అనిపించలేదు అని అంటే, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించలేదు అని అంటే నువ్వు దేవుని చేతిలో ఉండాలి. లేదు ఈలోగా సేవకులు చెప్పడం వలన మరెవరి వలన మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చావు అని అంటే దేవుడు నిన్ను మళ్ళీ తన చేతుల్లోనికి అమాంతంగా తీసుకున్నాడన్న లెక్క. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈవేళ మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం ఎవరి చేతిలో ఉన్నామండి అన్న? దేవుని చేతిలో ఉన్నామని లెక్క. ఆయన ప్రేమించే వారిని ఎవరన్నా తప్పిపోతుంటే ఏం చేస్తాడంటే మళ్ళీ ఆయన వెనక్కి లాక్కొని తన చేతిలోనికి తీసుకుంటాడు. చూడండి, మన చేతిలో చిన్నపిల్లలు అస్తమాటు చేయి లాక్కొని మన చెయ్యి లాగి లేదా విదిలించుకొని అవతలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు. వారి భద్రతకు బాధ్యులైన వాళ్ళం మనం ఏం చేస్తాము, వాళ్ళని మళ్ళా వాళ్ళు విదిలించుకున్నా సరే, వాళ్ళు కోపగించుకున్నా సరే, వాళ్ళు ఏడ్చినా సరే మళ్ళీ ఏం చేస్తాం, లాక్కొని మళ్ళీ మనము ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. అది దేవుని విధానం. నిన్ను అతడు ప్రేమిస్తున్నాడు, నీ రక్షణ అతని బాధ్యత కాబట్టి, నిన్ను కాపాడటం ఆయన బాధ్యత కాబట్టి, నీ చుట్టూ తన రెక్కల నీడ ఉంచటం ఆయన బాధ్యత కాబట్టి, ఆయన మనసు ఇంకా నీ మీద ఉంది కాబట్టి నిన్నేం చేస్తాడు అంటే నువ్వు తప్పిపోతున్నా కూడా నిన్ను మళ్ళీ రెక్కబుచ్చుకొని తీసుకొచ్చి తన సన్నిధిలో కూర్చోబెట్టుకుంటాడు. అమ్మయ్య అంటాడు. దేవుని స్తోత్రం కలుగును, హల్లెలూయా. ఆయన్ను ప్రేమిస్తే మొట్టమొదటి ఆయన గద్దింపులు మనకు వస్తాయి. దేవుని యొక్క గద్దింపులు చాలా మంచివి. యోబు 5వ అధ్యాయం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఒకసారి ఈ వర్తమానం మనం విన్నట్టు గుర్తు. యోబు 5వ అధ్యాయం, ఒకసారి యోబు దగ్గరికి వస్తానండి. అది 17వ వచనం అండి. వర్తమానం ఒకసారి అయ్యింది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను అసలు తోసేయద్దు. దేవుడు గద్దిస్తూ ఉంటే, దేవుడు మనసు ప్రేరేపిస్తూ ఉంటే, లేదా అది సేవకులు నిన్ను సరిచేయాలని చూస్తూ ఉంటే, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న దూతల ద్వారా నిన్ను సరిచేయాలని చూస్తూ ఉంటే, ఆ గద్దింపుకు నువ్వేం చేయకూడదంట, తోసిపుచ్చకూడదంట, అంగీకరించాలి. దేవుని స్తోత్రం. ఎందుకనంట, దేవుడు గద్దించు మనుషుడు ఎవరంటండి? ధన్యుడంట. దేవునికి స్తోత్రం కాదు. అంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే మొట్టమొదటిగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా మీద బాధ్యత వహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మన మీద ఏం చేస్తున్నాడంటండి? బాధ్యత వహిస్తున్నాడు. దేవుని స్తోత్రం కాదు.
లేదు, నువ్వు ఏం చేసినా నీ అంతలు నువ్వు ఒక నిర్ణయం తీసేసుకొని దాని ప్రకారం ఇంక ఉండిపోయి నేను ఇంక ఇంతే ఇలాగే ఉండిపోతాను, నేను కొన్నాట్లకే కదా, నేను కొంతవరకే కదా, నేను కొంతవరకే సాగలను కదా అని అనుకుంటూ నీ మనసు నువ్వే బండరాయి చేసుకుని ఉండిపోతూ ఉంటే మరి దేవుడు మరి నిన్ను తన చెంత చేసుకోవాలని అతను చూస్తూ ఉంటే నువ్వు తనకి దూరంగా వెళ్తూ ఉంటే మీ ఇద్దరికి సంధి కుదిరేది ఎప్పుడు? కాబట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? ముందుకు వెళ్తూ ఉన్నప్పుడట మరొక వర్తమానం ఏం చేసుకున్నాము? ఆయన ప్రేమించు వారిని ఆయన తిరిగి ఏం చేస్తాడంటండి? ప్రేమిస్తాడట. దేవుని స్తోత్రం కలుగు. కీర్తనలు 91వ అధ్యాయంలో ఆయన వాగ్దానాలు చేశాడు. ఏమనంటే, నన్ను అతడు ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, ఆయన నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను, దీర్ఘాయువిస్తాను, తృప్తిపరుస్తాను, శ్రమలో అతనికి తోడై ఉంటాను, నా రక్షణ అతనికి ఇదంతా ఎందుకంటే ఈయన అతన్ని ప్రేమిస్తున్నాడనట. ఎవరు ఇతనంటే? మనిషి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని మొట్టమొదట ఏమిచ్చాడు దేవుడు? ఆపదల్లో నుంచి తప్పించటం అనే వరం ఇచ్చాడు. ఆపదలోంచి తప్పించటం అనే వరం ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో తెచ్చుకుంటున్న చిన్న చిన్న శ్రమలు కూడా చిన్న చిన్న అవిధేయతల వలన, మాట వినని తత్వం వల్ల తెచ్చుకుంటా ఉన్నాం. అర్థమవుతుందండి? చూడండి, ఎవరైనా ఏదైనా కష్టంలో పడ్డారనుకోండి, ఏమంటాం తెలుసా? అయ్యో పాపం అంటారా లేదా? అక్కడ ఏం అవ్వదు, అన్నీ సెక్యూరిటీగా పెట్టాం, అల్లా టంటలు కాదు పడిపోవడానికి కదా. ఏమవ్వదు. ఏమైంది? అయ్యో పాపం అంటారా? ఇలా అనే అలవాటు ఉందా మీకు? అయితే నార్మలే, మీరు అయ్యో పాపం అంటారు. అయ్యో అన్న వరకు బాగుంది, మళ్ళీ చివరిలో పాపమేమి? అయ్యో పాపం తెచ్చిపెట్టింది ఇది అని మనకు తెలియకుండానే మన పెద్దలు నేర్పారు. అది తెలియకుండానే దేవుడు నేర్పాడు అన్నమాట. అయ్యో పాపం, పాపమే అంటాడు. పాపమే అంటే ఏం చెప్తున్నావు నువ్వు? ఎలా తట్టుకున్నాడే అంటలేదు, పాపమే అంటాం. పాపమే తెచ్చిపెట్టింది అని అర్థం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నేను నిన్ను తప్పిస్తాను. దేని నుండి తప్పిస్తాడట? పాప ఫలితం నుండి తప్పిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. పాపమే తెచ్చిపెట్టింది. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే గనక దేవుడు ఏం చేస్తాడంట? ముందు పాప ఫలితం నుండి తప్పిస్తాడట. దేని నుండి తప్పిస్తాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేది నేను. అంతేనా? ఎందులో నుంచి దేవుడు చెప్పాడా? చెప్పలేదు. ఆపదలోంచి అన్నాడా? లేదు. శ్రమలోంచి అన్నాడా? లేదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అంతేనా? వెర్స్ అంతేనా? వాక్యం అంతేనా? అతన్ని తప్పించేది ఎందులోంచో తెలుసా? ఫస్ట్ పాప ఫలితం మన మీదకి రాకుండా తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. 130వ కీర్తనలో 2వ వచనం అనుకుంటా, యెహోవా నీ ఎదుట ప్రభువా ఆలకించు, చెవియొగ్గి నా ఆర్తధ్వని విను. యెహోవా, అయ్యో నువ్వు దోషాన్ని కానీ కనిపెట్టి చూస్తే గనక ప్రభువా నీ ఎదుట నిర్దోషిగా ఎవరు నిలవగలరు? అంటే ప్రతి ఒక్కరిలో ఏముంది? దోషం ఉంది. దోషం అనగా ఏమి? పాపము. పాపానికి వచ్చే శిక్ష ఏమిటి? మరణము. దాని యొక్క మొత్తం భారం మన మీదకి వస్తే మనం సహించలేం. కాబట్టి దేవుడు మొట్టమొదట మనల్ని ఏం చేస్తాడంటే, ఆ పాప శిక్ష నుంచి, ఆ దోష శిక్ష నుంచి మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇంకక్కడి నుంచి చెప్తున్నాడు, నేను దీర్ఘాయువునిచ్చి తృప్తిపరుస్తాను. అంటే దోషము, పాపము మనకు ఆయుష్ లేకుండా చేస్తుంది అన్నమాట. అందుకని నేను పాపాన్ని తుడిచివేసి దీర్ఘాయువునిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి, ఆ 91వ కీర్తనను ఎంతగా విడమర్చి వర్ణించుకున్నా పరిశుద్ధాత్ముడు అనేకమైన ఆత్మీయ లోతులు అందులోంచి చెప్తానే ఉంటాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పిస్తాను అన్నాడు. ఎందులోంచి తప్పిస్తాడు? పాప శిక్ష నుంచి ముందు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కాదు. నేను చేసిన పాపములకు నేరుగా శిక్ష అనుభవించాలి అని అంటే మనం ఉన్నాం ఇక్కడ. అలాగే నీవు చేసిన పాపములకు మాట ద్వారా, క్రియల ద్వారా, మరి ఏ విధము చేతనైనాను నువ్వు చేసిన శిక్షకు, నువ్వు చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించాలంటే నువ్వు ఇక్కడ ఉండవు.
ముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే మన హృదయాలలో ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాప శిక్ష నుంచి ముందు తప్పించి దాని మోతాదు తగ్గిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగు. దేని శిక్ష నుండి ముందు మనం తప్పిస్తున్నాడు? పాప శిక్ష. అవిధేయత పాపమే, అశ్రద్ధ పాపం, అశ్రద్ధ పాపం. రాత్రి చాలా విషయాలు మాట్లాడండి. మీరు ఆత్మీయ అభివృద్ధి కూడికలకు రారు, అందుకని దేవుల్లో బలపడలేరు. దాని పేరే అది, దేవుడిచ్చిన పేరు దానికి, ఆత్మీయ అభివృద్ధి కూడిక. ఆత్మీయత అభివృద్ధి చెందే కూడిక. సంఘానికి ఆలస్యంగా రావడం అనాత్మీయత, వచ్చి కూర్చుని అనాలోచితంగా ఉండటం అనాత్మీయత. ఇంకా చాలా అనాత్మీయతలు చెప్పినాడు కదా. నేను చెప్పే వాక్యం అందుకే రికార్డు చేసుకున్నది మాత్రమే నాకు దక్కుతుంది, మిగిలినవన్నీ నేను వెళ్ళలేను. ఇది నా సొంత ప్రాబ్లం. నేనేం చెప్తున్నానో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తర్వాత మళ్ళీ నేను నేర్చుకోవాలంటే నాకు కొన్ని లేవు. వెంటనే వచ్చి రాసుకుంటే సరి, లేదంటే లేదు. ఇక ఇలా రికార్డు చేసిన మాటలు మాత్రమే నేను మళ్ళీ తిరిగి వినగలను. దేవుడు చాలా విషయాలు చెప్పాడు రాత్రి. ఎవరైనా గుర్తుంటే గుర్తు చేయండి. మందిరానికి ఆలస్యంగా రావటం అనాత్మీయత. అసలు ఇవాళ రాలేను, రేపు వస్తాను అనుకోవటం అనాత్మీయత. తర్వాత వచ్చి అనాలోచితంగా కూర్చోవటం అనాత్మీయత. వచ్చిన తరువాత మరి ఆ విన్న మాటలు నాకు కాదులే, నా పక్కోడికి అనుకోవడం అనాత్మీయత. లేదు, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని తెలిసిన హృదయాన్ని లొంగ తీసుకోకపోవటం అనాత్మీయత. పోనీ సరే, దేవుడు నాతో మాట్లాడాడు, నేను నా హృదయాన్ని లొంగ తీసుకుంటున్నాను, నేను నా హృదయాన్ని సమ్మతపరుచుకుంటున్నాను అని ఇక్కడ తీర్మానించుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయి జీవించడం అనాత్మీయత. ఇవన్నీ దేనికి దారితీస్తాయి? పాపములకు దారితీస్తాయి, అవిధేయతకు దారితీస్తాయి. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏమిటంట? మరణం. అయితే ఇప్పుడు దేవుడు నేరుగా పాప శిక్ష మన మీదకి రప్పించాలంటే మనం ఏమవుతాం అన్నమాట? మరణం అవుతాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు దాని శిక్ష నుంచి తప్పిస్తున్నాడట. దేవుని స్తోత్రం కాదు. దేవుని మీద నువ్వు ఆసక్తి పెంచుకుంటే, దేవుని మీద నువ్వు ప్రేమను పెంచుకుంటే, దేవుని మందిరం మీద నువ్వు ప్రేమను పెంచుకుంటే, ఆయన వాక్యం మీద ప్రేమను పెంచుకుంటే, నువ్వు మొట్టమొదటిగా తప్పించబడేది దేని నుండి అంటే పాప శిక్ష నుండి. దేని నుండి తప్పించబడతావంట? పాప శిక్ష. అందుకనే దావీదు మాటికి దేవుని సన్నిధికి వచ్చి కూర్చోబెట్టండి ఆ చంటి పిల్లల్ని, ఆ నెలల పిల్లల్ని కూర్చోబెట్టండి. అందుకే దేవుడి దగ్గరికి దావీదు వచ్చిన ప్రతిసారి ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను అపరాధిని, నేను పాపిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించినది, నేను పాపంతోనే పుట్టినవాడను, నా జీవితంలోనే పాపం ఉంది, నన్ను క్షమించు అని ప్రతిసారి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. దేనికో తెలుసా? అంటే ప్రతిదినం పాపం చేసి వచ్చి క్షమాపణ అడుగుతున్నాడని కాదే. ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? ఆ పాప శిక్ష నేరుగా మన మీదకు వస్తే గనక మనం భరించలేము కాబట్టి అట్టి భయంతో అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనలో చాలామంది ప్రార్థనలో ఈ క్షమాపణ అనే భాగం చాలా వరకు ఉండదండి. ప్రారంభంలో దేవుని దగ్గర నుంచి ఏం అడగాలంటే క్షమాపణ అడగాలి. దేవుని స్తోత్రం కల. తర్వాత ఏం అడగాలి? విన్నపం అడగాలి. తర్వాత ఏం చెప్పాలి? సమర్పణ చెప్పాలంట. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే ఈ వారము మరి ఇంకా దేవుడు ఏం చెప్పాడు? ఆయన ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడంట. ఏ విధంగా చేస్తానన్నాడు? ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. వర్ధిల్లింప చేస్తానన్నాడు దేవుడు. ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఐశ్వర్యవంతులను చేస్తానన్నాడు. ఏ ఐశ్వర్యం? ఈ లోకంలో ఉండే ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యాలు ఎన్ని రకాలో కూడా దేవుడు మనతో మాట్లాడు. ఈ వారము ఒకే ఒక మరి ప్రయోజనము మరొకటి మీతో మాట్లాడి దేవుడు ఏకంగా ఆ రొట్టె కార్యక్రమంలోనికి మనల్ని నడిపించును గాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనంలో దెబోరా అనే స్త్రీ ప్రవక్తి ఉంది. న్యాయాధిపతుల కాలంలో దెబోరా అనే స్త్రీ ప్రవక్తి ఉంది. స్త్రీ ప్రవక్తి ఏమండి? ఆ రోజుల్లోనే స్త్రీ ప్రవక్తి ప్లస్ న్యాయాధిపతి ఆవిడ. ఆడవాళ్ళు సేవ చేయొచ్చునా, ఆడవాళ్ళు రొట్టె ఇవ్వచ్చునా, ఆడవాళ్ళు బాప్తిసం ఇవ్వచ్చునా అని చాలా రకాల ప్రశ్నలు మీకుంటే గనక న్యాయాధిపతులు రాయబడిన కాలం ఏమిటో ఒకసారి పరిశీలించి, న్యాయాధిపతుల కాలంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక స్త్రీ రచ్చబండ మీద కూర్చుని గ్రామాలకు
తగువు తీర్చే స్థితిలో న్యాయాధిపతి స్థానంలో ఉండి ప్లస్ దేవుని తరపున యుద్ధములు జరిగించి దేవుని ప్రజల వెనక ఉండి నడిపించే ప్రవక్తిగా కూడా ఉన్నది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి ఆ విషయాలన్నీ గమనించండి. రొట్టె ఇవ్వవచ్చునా లేదా, బాప్తిసం ఇవ్వవచ్చునా లేదా అనే ప్రశ్నలు ఎవరిలోనైనా పుడితే కనుక వారు బైబిల్ని ఇలా అడగాలి. ఇవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా అని. దేవుడు జెండర్తో ఎక్కడ మాట్లాడలేదండి. ఆయన ఎప్పుడు కూడా ప్రారంభం నుంచి కూడా పురుషలింగంతో మాట్లాడడం ఆయనకు అలవాటు. అంత మాత్రాన పురుషులకున్న ఆజ్ఞలే పాటించే స్త్రీలకు అసలు ఆజ్ఞలే లేవా? బైబిల్ అంతా నువ్వు, అతడు, వాడు అనే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి స్త్రీలకు ఎక్కువ ఆజ్ఞలు ఇచ్చినట్టుగా కనిపించదు. అంత మాత్రం చేత వాళ్ళు ఏది అనుసరించకూడదా? బైబిల్లో రాసిన ప్రతి వాక్యము కూడా అందరికీ దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ విషయం ఆలోచించండి. దెబోరా అనే స్త్రీ ప్రవక్తి ఆమె యుద్ధమునకు బయలుదేరడానికి అసలు సిద్ధపడే సమయంలో ఆ యొక్క సైన్యాధిపతి అంటాడు ఆ ముందు అధ్యాయంలో, ఇప్పుడు దానికి అంత సమయం లేదు, మనకు సమయం అయిపోతుంది, అరగంటే అంటాడు, అమ్మా నువ్వు మాతో కూడా రావాలి, నువ్వు మాతో వస్తేనే మేము యుద్ధం గెలుస్తాము అని అన్నప్పుడు 4వ అధ్యాయంలో వారితో పాటు ఈమె వెళ్తుంది. ఈమె ముందు నడుస్తుంది, వాళ్ళు వెనకతలు వస్తారు, ఆమె ప్రార్థిస్తూ ఉంటుంది, వీళ్ళేమో యుద్ధం జరిగిస్తూ ఉంటారు. యుద్ధం గెలిచిన వెంటనే ఆమె దేవునికి స్తుతి కీర్తన పాడుతుంది. దేవుని స్తోత్రం కలుగున. అందులో ఆ స్తుతి కీర్తనలో చాలా అంశాలు అందులో ఉన్నాయి. కానీ దేవుని చిత్తమైతే అది వాక్యం వెంబడి వాక్యం ఒకసారి మీకు చెప్పటానికి దేవుని సెలవు అడుగుతాను. మరి దెబోరా 5వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట చెప్పింది దేవుని స్తుతిస్తూ. యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థన ఎప్పుడు చేసిందండి? యుద్ధము గెలిచిన తరువాత దేవునికి స్తుతి చెల్లిస్తూ చేసింది. ఆ చేసేటప్పుడు ఆమె ఆ చివరి వచనంగా ఏమంటుందంటే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు, ఆహా సూర్యుని వలె ఉందురు అని పాడిరి. దేవుని స్తోత్రం కలుగునగా. మొదటి వచనం ఉంటుంది, దెబోరాయు వాళ్ళ వెనక ఉన్న సైన్యాధిపతులు, ఇదిగో అభినోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడారు, దేవునికి స్తుతులు చెల్లించారు. అందులో ఆమె చెప్పింది ఏంటంటే, యెహోవా నీ శత్రువులు అనగా నీ మాట వినని వారు, నిన్ను అంగీకరించని వారు, నీ ఆజ్ఞలు నచ్చని వారు అందరూ కూడా అలాగుననే నశిస్తారు. ఎలాగా? ఆ పైన రాసి ఉంది ఎలా నశిస్తారో. ఇప్పుడు మనకి నాశనకరం గురించి కాదు ఈరోజు మన వాక్యం, ప్రేమించు వారికి ఏం దక్కుతుంది అని. అయితే నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. దేవునికి స్తోత్రం. సూర్యుడు మనకు వెలుతురునిస్తాడు కదా. సూర్యుని వలన ఈ ప్రపంచమంతా పగలంతా లైట్లు లేకుండా జీవించేస్తుంది కదా. అవును, సూర్యుని వలన మనకు లైట్లే, మనకు కంటి చూపే కాదు, సూర్యుని వలన మన ఆహార దిగుబడి అంతా కూడా ఎవరి వలన? సూర్యుని వలన. సూర్యుని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా సూర్యుని వలన ప్రయోజనాల్లో మొట్టమొదటిది కాంతి, ఈ ప్రకాశము. నిన్ను ప్రేమించేవారు ముందు లోకానికి ప్రకాశవంతంగా కనిపిస్తారు. హల్లెలూయా. లోకానికి ఎట్లా కనిపిస్తారంటండి? ప్రకాశవంతంగా కనిపిస్తారు. సూర్యుని వలన లాభాలు, మనకి కాంతి వస్తుంది, ఆయన వెలుతురు వస్తే సంతోషం కదండి మనకి, అవునా? ఆయన వెలుతురు వస్తే సంతోషమా, లేకపోతే అప్పుడే తెల్లారిపోయిందా ఇంకా కాసేపు పడుకుందని అనుకుంటామా? అలాంటి వాళ్ళకి సంతోషం ఉండదు. అబ్బా వచ్చేసాడు అప్పుడే సూర్యుడు, ఇంకాసేపు పడుకుంటే బాగుండేది అనుకున్న వాళ్ళకి సంతోషం ఉండదు. కానీ అమ్మయ్య తెల్లారిపోయింది. బాధల్లో ఉన్నవారికి కూడా ఇలా ఉంటుందండి. దావీదు అంటాడు 131వ కీర్తనలోనయ్యా, వేకువ ఎప్పుడు వస్తుందా అని నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా రాత్రి అంతా అంటాడు. పగలు ఎప్పుడు అవుతుందా, ఎందుకంటే ఈ చీకటి నాకు భారంగా ఉంది, ఈ చీకటి నాకు భయంగా ఉంది అని ఎదురు చూస్తాడు.
అలా వెలుతురు వేకువ చాలామందికి సంతోషం. సూర్యుని రాక చాలామందికి సంతోషం. సూర్యుడు ఉదయింపు చాలామందికి సంతోషం. సూర్యుని ఉదయింపు వలన చాలా ప్రయోజనాలు. అంటే నీవు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే నీవు ఎక్కడ నిలబడ్డావో అక్కడ జనములో ప్రకాశిస్తావు అనగా అర్థం ఏంటంటే నీ వైపు అనేక మంది ఆకర్షితులవుతారు మొదట. రెండవది, నీ వలన ఇతరులకు ప్రయోజనమే వస్తుంది. దేవునికి స్తోత్రం. నీ రాక వలన ఇతరులకు సంతోషమే కలుగుతుంది. సూర్యుడు ఉదయించగానే ఒకటి పారిపోద్ది. ఏంటది చెప్పండి? ఏం పారిపోద్ది? చీకటి. సూర్యుని రాక అంటే సూర్యుని ఉదయింపు చీకటికి ఏమైందో తెలుసా? ఫుల్ స్టాప్ అయ్యింది. ఏమైంది? ఫుల్ స్టాప్. నీ రాక దుష్టునికి దుష్ట లక్షణాలకి ఫుల్ స్టాప్ అవ్వాలండి. దేవునికి స్తోత్రంగా. ఒక నలుగురు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యకు నువ్వు వెళ్ళావు. వీడున్నాడు, మాట్లాడకండి. వీడున్నప్పుడు అది కుదరదు. లేదా నీతో ఏమైనా చెప్పారనుకో, అలా చేయకూడదని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు విని వాళ్ళ యొక్క చెడుతనం నుంచి వాళ్ళు డిస్పర్స్ అవుతారు. కారణం ఏంటో తెలుసా? హితవు చెప్పే లక్షణం, మంచిని బోధించే లక్షణం, అవతల వారిని పాపంలోకి కాకుండా దేవుని మార్గంలోనికి నడిపించే లక్షణం నీలో ఉంది. నీ రాక వలన వారి బ్రతుకులు మారాయి. నీ రాక వలన సృష్టికర్తను వారు ఎరిగారు. నీ రాక వలన వారు పాపాన్ని మానారు. నీ రాక వలన వారి చెడు గుణాలన్నింటినీ మాన్పుకున్నారు. నీ రాక వలన ఈరోజు మంచి దేవుణ్ణి కలిగి ఉండి సాక్ష్యం కలిగి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నీ రాక. దేవునికి స్తోత్రం కలుగునా. నువ్వు వాళ్ళ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అలా జరిగిందండి. అంటే నువ్వు వాళ్ళ జీవితానికి ఎలాంటిదో వాటితో సమానమో తెలుసా? ప్రకాశమానమైన సూర్యునితో సమానం. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని అలా చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. మన సూర్యులమా లేకపోతే చీకటితో కూడిన మరి అపవాది అనుచరులమా? ఎలా అవ్వాలి అని అంటే దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా అవ్వాలంటే నన్ను ప్రేమిస్తే నీ ముఖం యందు ఆ కాంతిని ప్రకాశింపచేస్తానని. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. స్టెఫన్ని ఆడిటోరియంలో పెట్టి శిక్ష వేద్దామని నిలబెడితే ఆ నిలబడి అతను సువార్త ప్రకటిస్తున్నాడనమాట యేసయ్య గురించి. ప్రకటిస్తున్న తర్వాత ఇక ఫినిషింగ్లో ఏంటంటే వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. ఈ లోపల చివర్లో అంటాడు, ఇదిగో నేను ఆకాశం తెరవబడుటయు సర్వాధికారి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుండటయు నేను చూస్తున్నాను అని అంటాడు. అంటే దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు అని. అరే చూసావా, ఈడెక్కడే ఉండి ఏం చూస్తున్నాడంట? ఆకాశం తెరవబడి చూస్తున్నాడంట, దేవుడు సింహాసనం మీద కూర్చుండట్టు చూస్తున్నాడంట అని చెప్పి వీడు దేవదోషం చేస్తున్నాడు అని అందరూ అతని వైపు తేరు చూశారు. అతని ముఖం ప్రకాశంగా ఉన్నదంటండి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలు నీతి అనే ఆ యొక్క లక్షణంతో మెరిసిపోతుంటారు. దేవుని బిడ్డలు యథార్థత అనే లక్షణంతో మెరిసిపోతుంటారు. దేవుని బిడ్డలు దేవుని పరిశుద్ధాత్ముడు అనే లక్షణంతో మెరిసిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలు ఆయన ప్రేమ, దయ, జాలి అనే లక్షణాలతో మెరిసిపోతూ ఉంటారు. ఆయన్ను ప్రేమించేవారు ఆయన ప్రేమతో మెరిసిపోతుంటారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముఖానికి అందాన్ని నిర్ణయించేది ఏమిటో తెలుసా? మనసు. ముఖానికి అందాన్ని నిర్ణయించేది ఏంటి? మనసు అండి. మనం చాలామంది అందంగా ఉండాలని ఏదేదో చేస్తూ ఉంటాం కదా. అందంగా ఉండాలని మనం పడే పాటలు ఇన్ని కాదు. నిత్య యవ్వనంగా కనిపించాలని మనం పడే పాటలు ఇన్ని కావు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుతారని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎదురు చూసే వాళ్ళు ఏమవుతారటండి? నూతన బలాన్ని పొందుతారు. మనసులో దేవుని ధరించుకొని మనసులో దేవుని మాటలు ధరించుకుంటూ ఉంటే నీ సౌందర్యము ఇంతంత కాదు, ఎదుటి వారికి నీ సౌందర్యం ప్రకాశిస్తుంటుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ ఆ పై రూపం ఎట్లా ఉన్నదని కాదు, నీ మనసు యొక్క సౌందర్యాన్ని చూసి నిన్ను కలిగిన దేవుని వారు స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గురించి మనం ఎంత చెప్పుకున్నా తరగదు. అతడి మూర్ఖతను బట్టి అతను ఎదురుకి రావడానికి ఎవరైనా ఇష్టపడేవారా? లేదు. అతన్ని తలుచుకున్న ప్రతి ఒక్కరూ వాడికి దేవుడు బుద్ధి చెప్తే బాగుండు, వాడనేవాడు లేకుండా ఉంటే బాగుండు. అసలు పౌలు అంత దుర్మార్గత వాడికి ఎట్లా వచ్చింది?
అని గౌరవించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. అందరూ ఎంతో కొంత బాధించి దూషించి మాట్లాడు. అతడే పెద్ద దూషకుడు, అతడే పెద్ద హింసకుడు. కానీ వీళ్ళు తిరిగి అతన్ని మెచ్చుకోలేదు. ఎవరు కూడా, ఎవరి మనసులో కూడా అటువంటి అభిప్రాయం లేదు. కానీ అతడు సేవకుడు అయ్యాక, దేవుని వెలుగు చూశాక, దేవుని ప్రేమించాక, అతడి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాక అతడంటే ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడిన శిష్యులు తయారయ్యారు. దేవుని స్తోత్రం. ఈ ప్రకాశం ఎలా వచ్చింది? ఈ ఆకర్షణ ఎలా వచ్చింది? ఈ యొక్క ప్రేమ ఎలా వచ్చింది అని అంటే, అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి అతనికి అన్నీ సమకూర్చే మరి ఏర్పాటు దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే దేవుడు నీ వెంటే ఉంటాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే దేవుడు నీ మీద తన రెక్కల నీడ నీకు ఆశ్రయంగా ఇచ్చి కాపాడతాడట. దేవుని స్తోత్రం కలిగిన ఈ దెబోరా చెప్పింది ఏమనంటే, అయ్యా మా శత్రువులు బలమైన వారు, మేమైతే వారి చేతులు ఏమవుతామా అని నిన్ను ప్రార్థించుకొని వచ్చాము. కానీ మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి మమ్మల్ని నువ్వేం చేసావంటే గెలిపించావు. కాబట్టి నిన్ను నమ్మిన వారు, నిన్ను ప్రేమించిన వారు ఎలాగంటండి? బలముతో. దేవుని స్తోత్రం. ఆ బలం ఎవరిది? దేవునిది. ఆ బలం ఎవరిది? దేవునిది. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంటండి. దేవునికి స్తోత్రం. బలముతో ఉదయించు సూర్యుని వలె. అట్టి బలము దేవుడు మన ముఖాల్లో, మన శరీరంలో పెడతాడండి. చూడండి, చాలామంది చాలా ఉపవాసాలు చేస్తుంటారు. కానీ వాళ్ళు అంతసేపు ఎలా ఉంటారో, ఎలా చేయగలరో ఆ పనులు, అన్ని బాధ్యతలు ఎలా చక్కబెట్టగలరో మనకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. నేను చాలా పెద్ద పెద్ద సేవకులను చూసినప్పుడు అనిపిస్తాను, ఇలాగైతే మనం చేయగలమా, మన శక్తి సరిపోద్దా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు అట్టి బలం ఇస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడంట? బలం ఇస్తాడు. నిజానికి 40 దినాల వర్తమానంలో పౌలు గురించి ఒకరోజు మనం చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? పౌలుకి ఒక బలహీనత ఉంది. ఏంటి చెప్పండి అది? కంటి చూపు కనిపించదు. పౌలుకి కంటి చూపు తక్కువ. కానీ అతడు పత్రికలు రాయటంలో కానీ, ప్రార్థించటంలో కానీ, అర్ధరాత్రి అపరాత్రి సువార్త ప్రకటించడంలో కానీ అతడు ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేసిన వాడు కాదు. కారణం ఏంటో తెలుసా? అతని యందు ఎవరి శక్తి ఉందండి? దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. అందుకని పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నా యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బలహీనతలు ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధికి రాలేము. నేను అందుకే కొంచెం ఓపిక చేసుకోండి అని చెప్తాను, కొంచెం పోరాడండి అని చెప్తాను. సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా పోరాడండి అని. ఎందుకు మిమ్మల్ని మీ తరపు నుండి మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తాను అని అంటే, ఆ గెలుపు నాకు సొంతం కావాలని కాదు. అపవాది క్రియలకు లేదా ఇచ్చిన సాక్ష్యానికి మనం చెక్కు పెట్టకూడదు. అపవాది క్రియలకే చెక్కు పెట్టాలి, ఇచ్చిన సాక్ష్యానికి చెక్కు పెట్టుకోకూడదు. మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ప్రేమించాలి. నాకు ఆయన మీద మనసుంది అని అన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నీకు శక్తిని ఇస్తాడు. జరిగే ప్రతి నష్టాన్ని ఆయన నీకు కలగనీయకుండా దూరపరుస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయనలో బలమైన కార్యాలు చేయాలి అని అంటే నువ్వు బలం కలిగి నిలబడ్డమే. అయ్యా బలహీనుడిని, నేను నిలబడుతున్నాను, నువ్వే కార్యం చేయని నిలబడాలి. నేను బలహీనుడిని కానీ నేను నిలబడుతున్నాను, నువ్వే కార్యం చేయి. దావీదు వయసుకి మీ అంత లేడు గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు. అవునా? మీరు ఎవరికి 17 సంవత్సరాలు ఉన్నాయి? 17 సంవత్సరాలు, ఇంచుమించు 17-15 సంవత్సరాల వయసు అప్పటికి అతనికి. గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఆయనకు ఆ బలం ఎలా వచ్చింది? బలం కంటే ముందు ధైర్యం. నిజంగా గొల్యాతు అతను జుత్తు పట్టుకొని కానీ, ఒక రెక్క పట్టుకొని కానీ ఇసిరేస్తే మళ్ళీ ఇక్కడెక్కడ కనిపించడు. ఎక్కడ పడ్డాడో ఏరుకోవాలి మనం. అవునా? అలాంటి పరిస్థితి. కానీ అతనికి బలం ఎలా వచ్చిందో తెలుసా? ధైర్యంతో వచ్చింది. ధైర్యం ఎలాగొచ్చిందో తెలుసా? అతడు దేవుణ్ణి నమ్మనివాడు, నేను దేవుణ్ణి నమ్మినవాడు. అతడు వచ్చింది దేవుని ప్రజలను బెదిరించడానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఊరుకోడు, దేవుడు మా పక్షాన ఉంటాడు అనే వాక్యాన్ని నమ్మాడు. ఆ నమ్మకంతో వచ్చిందండి బలం. ఆ నమ్మకంతో వచ్చింది ధైర్యం. నిజానికి ఎవరైనా అంతెత్తు మనిషిని చూసి వాడు మోకాళ్ళ దగ్గరికి వస్తున్నాడు అని అంటే, వాడు మొల దగ్గరికి వస్తున్నాడు అని అంటే భయమే కదా.
అట్టి భయం ఆయనకి ఎందుకు లేదో తెలుసా? కేవలం ఏంటంటే వాడు దేవుని పక్షపు వాడు కాదు, మనము సృష్టికర్త అయిన దేవుని పక్షమున ఉన్నాము. మనల్ని గెలిపించేది దేవుని శక్తి కానీ మన శక్తి కాదు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు. మీకు తెలుసా విషయం? సౌలు తీసుకొచ్చి వీడికి అన్నీ తొడగండిరా అన్నాడు. అంటే తొడిగించుకుంటున్నాడు, ఇది నాకు బరువు వద్దంటున్నాడు. తొడిగించుకుంటున్నాడు, ఇది నాకు బరువు వద్దంటున్నాడు. తల మీద పెడితే ఇది నాకు బరువు వద్దంటున్నాడు. మరి ఎలా వెళ్తావు? ఇలాగే వెళ్తాను. ఎలా వెళ్తాడట? ఆయుధాలు ఏమి ధరించకుండా వెళ్తాడంట. ఒక్క మాట వినండి, అదే మనోధైర్యంతో ముందుకెళ్ళాడు, గొలియాతును గెలిచాడు. తిరిగి వచ్చి ఆ రాజ్యం అంతట్లో ప్రకాశమానమైన సూర్యుడిగా నిలబడ్డాడు కదా. దేవునికి స్తోత్రం. చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు, మా బ్రతుకులు నీ వలన రక్షింపబడ్డాయి, మా బ్రతుకులు నీ వలన బ్రతికున్నాయి. ఇప్పుడు మేమందరము నీ వలన దేవుని స్తుతిస్తున్నాం. నువ్వు లేకపోతే మాకు ఈ క్షణానికి మేము ఏమైపోయి ఉందమో. చూసిన ప్రతి నాలుక ఆయన స్తుతించి ఆ దావీదుని పొగడి 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 వదులుతుందండి. వాళ్ళందరికీ ఏమైపోయాడో తెలుసా? కుర్రోడు ఎంతే, కానీ ఇతడు చూపించిన తెగువ, ఇతడు చూపించిన భక్తి శ్రద్ధలు, ఇతడు తెచ్చుకున్న ధైర్యం ఆ ప్రపంచానికి, ఆ ప్రాంతానికి ఏమైపోయిందో తెలుసా? అతన్ని అంతగా చేసేయండి. దేవునికి స్తోత్రం. బలముతో ఉదయించు సూర్యుని వలె అవుతావట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మా జీవితంలో దేవుణ్ణి కాదు వద్దు అనుకున్నప్పుడు మా పెద్దమ్మ ఒక ఆమె పరిచయం చేసింది. ఆమెను మా అమ్మ ఎంతగానో దూషించింది. నువ్వు దేవుని గురించి చెప్పేటట్లయితే మా మెట్లు ఎక్కద్దు, నువ్వు దేవుని గురించి మాట్లాడేటట్టయితే మా ఇంటికి రావద్దు అని చాలా దూషించింది. అయినా ఆమె ఓపిక చేసుకొని వచ్చేది. ఆఖరికి మా అమ్మ మరణశయ్య మీద ఉన్నప్పుడు, చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా బ్రతిమాలి తీసుకొచ్చి పాస్టర్ గారి చేత నేను ప్రార్థన చేపిస్తాను, నువ్వేం అనక్కర్లేదు, నువ్వు కళ్ళు మూసుకొని, ఇష్టం లేకపోయినా కళ్ళు మూసుకొని ఊరుకో అని రాజీ చేపించింది, బ్రతిమాలింది. తరువాత ఆ ప్రార్థన తర్వాత మరుసటి రోజు నుంచి మా జీవితం మారిపోయింది. కారణం ఎవరో తెలుసా? ఆమె. ఇవాళ దేవుడిని నమ్మాము, దేవుడిని నమ్ముకోగలిగిన, దేవుడు మా జీవితంలోనికి రాగలిగాడు అని అంటే కారణం, ఈనాటి మా ప్రకాశానికి కారణం ఏంటంటే మా జీవితంలో ఆమె సూర్యుడిగా కూర్చుంది. దేవుని స్తోత్రం. ఆమె వల్ల మా జీవితాలు వెలిగింపబడ్డాయి, ఆమె వల్ల మా జీవితాలు ప్రకాశింపబడ్డాయి, ఆమె వల్ల మా జీవితాలు సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి నడిపింపబడ్డాయి. అలా నీవెవరి జీవితంలోనైనా ఆశీర్వాదకరంగా మారగలవు అని అంటే కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకారకంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఏం చెప్పాడు తెలుసా? ఆ వర్తమానం యూట్యూబ్లో కూడా ఉంటుంది. దేవుని దగ్గరికి మనము ఫస్ట్ ఒక కొరతతో వస్తామంట. పిల్లలు లేరనో, దయ్యం పట్టిందనో, లేకపోతే ఇంకో కారణాల వల్ల వస్తాం, ఏదో కొరతతో వస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆ కొరతను తీసివేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. కొరతను తీసివేసి ఏం చేస్తాడు? కొరత తీర్చాడా లేదా? తీర్చాడు. నీ విషయంలో కొరత తీర్చాడా లేదా? అలాగే మేము ఈ విషయాల్లో కొరత తీరుస్తున్నాడు కదా, తీర్చాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. చెప్పాలి, మీరేం చేశారు? మీరేమయ్యారో తెలుసా? ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి వారసులయ్యారు. చెప్పాలి, మీరు ఏమయ్యారు? ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అందరి జీవితాలు అలా ప్రమోట్ అవ్వాలి. అందరి జీవితాలు ఈ ఆత్మీయ ప్రార్థన గోపురంలో అడుగు పెట్టిన అందరి జీవితాలు, చదువుతో సంబంధం లేకుండా, స్థాయితో సంబంధం లేకుండా, ఉద్యోగాలతో సంబంధం లేకుండా, లింగంతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జీవితాలు అలా మారాలి. ఆమెను చెప్పు. వినండి, ఒక లోటుతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటే నీ లోటును తీసివేసి నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వేమయ్యావో తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదానికి నువ్వు వారసుడివి అయ్యావు. అవునా? ఇది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనకు జరిగిన లాభం. రానున్న కాలంలో దేవుడట నీ చేతితో నీలాంటి కొరత ఉన్న అనేక మందికి నువ్వు చెయ్యెత్తి ప్రార్థన చేస్తే వారి జీవితంలో ఆ కార్యం జరుగునట్లుగా నిన్ను ఏర్పాటు చేస్తాడట. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందా?
నీకు ఒకప్పుడు ఆ కొరత తీరడానికి దిక్కు లేక దేవుని దగ్గరికి వచ్చాం మనం. ఆ దిక్కు దేవుడు అయ్యండి మనకు ఆ కొరతను తీర్చాడు. తీర్చిన తర్వాత మన జీవితంలోంచి ఆ కొరత వెళ్ళిపోయింది. కారణం ఏమిటంటే మనం దేవుని చేత ఆశీర్వాదము పొందాం. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే దేవుని ఆశీర్వాదానికి వారసులం అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగున. ఇది అయిపోయింది. కొన్నాళ్ళ తరువాత మనం దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని దగ్గర ఆ మేలు చేసినందుకు కృతజ్ఞత కలిగి ఉండి మనము దేవుణ్ణి కొనసాగిస్తూ అనుసరిస్తూ ఉంటే ఆయన మార్గంలో కొనసాగుతూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత నీలాంటి సమస్య ఉన్న వాళ్ళే నీకు ఎదురవుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో చెప్తావు, బాబు ఒకప్పుడు నేను ఇదే సమస్యతో ఉన్నా, ఒకప్పుడు నేను ఇదే బాధతో ఉన్నా, కానీ దేవుడు నా బాధను తీసివేశాడు. నేను నీ గురించి ప్రార్థన చేస్తానని నువ్వు ప్రార్థన చేస్తావు. చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో నుంచి ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఇప్పుడు చెప్పండి, వారి జీవితంలో సమస్య పోవడానికి కారణం ఎవరు? కారణం ఎవరు? ప్రాథమిక కారణం ఎవరు? నువ్వే. నీవు ప్రార్థన చేయడం వలన ఏమైంది? వాళ్ళ సమస్య ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఎవరు ఆశీర్వదించారు? దేవుడే ఆశీర్వదించాడు. కానీ వాళ్ళ జీవితంలోనికి ఆశీర్వాదం రావడానికి కారణం ఎవరయ్యారు తెలుసా? నువ్వయ్యావు. అంటే నువ్వు ఇదివరకు ఆశీర్వాదానికి వారసుడివి, కానీ ఇప్పుడు నువ్వు కొంతమంది జీవితాల్లో ఆశీర్వాద కారకుడివి. దేవుని స్తోత్రం కలుగును. ఆశీర్వాదానికి వారసుడివి ఒకప్పుడు, అంటే దేవుడు ఇస్తాడు, నువ్వు పట్టుకుపోతావు అంతే. కానీ అలా కాదు. ఇప్పుడు నీకు ప్రమోషన్ ఏంటో తెలుసా? నువ్వు అనేక మందికి ప్రార్థన చేస్తే వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కురవడం అనేది దేవుడు నీకు ఇస్తున్న ప్రమోషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ ప్రార్థనా గోపురంలో అడుగుపెట్టిన ప్రతి పిల్లలే కానీ, ప్రతి యవ్వనస్తులే కానీ, ముసలి వాళ్ళే కానీ, పెద్దవాళ్లే కానీ, చిన్నవాళ్లే కానీ, ఆడవాళ్లే కానీ, మగవాళ్లే కానీ, చదువు ఉన్నవారు కానీ, చదువు లేనివారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన ప్రమోషన్ పొందుకోవాలి. ఆమేన్. ఏ బాధతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, రానున్న కాలంలో అలాంటి సమస్య ఉన్న ఎంతోమందికి నువ్వు ప్రార్థిస్తే దేవుడు వారి జీవితంలో మేలు చేయడానికి నిన్ను ఈరోజు ఆ శ్రమతో నింపి ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం అడగడానికి వీల్లేదు. అందుకే నేను చెప్పాను కదా, నేను అడిగాను దేవునికి, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమ అని. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొంతకాలం తర్వాత అడిగిన ప్రతిదానికి దేవుడు సమాధానం చెప్పడు. కొంతకాలం తర్వాత నీ జీవితంలో ఆ శ్రమలు ఎందుకు ప్రవేశింపచేసానో తెలుసా? రానున్న కాలంలో ఇలాంటి ఎంతోమంది ఎదురైనప్పుడు నువ్వు వారి జీవితంలో ఆశీర్వాద కారకురాలిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వాద కారకురాలిగా ఉండాలి, ఆశీర్వాద కారకుడిగా ఉండాలి నువ్వు. అందుకని ఈరోజు నీకు ఈ అనుభవం. నేను ఆ రోజు అలాగే నలిగిపోయాను తమ్ముడు, ఆ రోజు నేను అలాగే నలిగిపోయానమ్మా, కానీ దేవుడు విడుదల ఖచ్చితంగా ఇస్తాడు. నాకు ఇచ్చాడు విడుదల. నా సమస్య కంటే నీ సమస్య పెద్దదేం కాదు, అయినా కానీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. నేను నీ తరపున ప్రార్థన చేస్తానని నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో ఆ కార్యం దేవుడు విడుదల చేస్తాడు. వారి జీవితంలో ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రావడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. దేవుని స్తోత్రం. ఒకప్పుడు వారసుడివి, ఇప్పుడు కారకుడివి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వారి జీవితంలో ఏమవుతావు తెలుసా? ఒక ప్రకాశమానమైన వస్తువు అవుతావు. దేవుని స్తోత్రం. నీ వలన వారి జీవితాలు ఏమవుతున్నాయి? ప్రకాశిస్తున్నాయి. నీ వలన వారి జీవితాలు సుఖవంతం అవుతున్నాయి. నీ వలన వారి జీవితాలు సంతోషమయమవుతున్నాయి. నీ వలన వారి జీవితాలు బ్రతుకుతున్నాయి. నీ వలన వారి జీవితాలు సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గరకు నడిపింపబడి భవిష్యత్తులో ఎటువంటి శ్రమలు వచ్చినా నా దేవుడు నాకున్నాడు అనే భరోసాతో నింపుతున్నాయి. కారణం ఏమిటంటే నువ్వే. అంటే ఇప్పుడు దేవుడు నిన్నేం చేశాడు తెలుసా? వాళ్ళ జీవితంలో ఉదయించే సూర్యుడి వలె చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని ప్రేమిస్తే మనకు అలాంటి తలాంతునిస్తాడంట. ఆయన ప్రేమిస్తే మనకు అలాంటి తలాంతునిస్తాడట. ఇవాళ మామూలుగా కూర్చున్న నువ్వు నాకే బోల్డని సమస్యలు ఉన్నాయండి అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, రాబోయే రోజులు ఐ ప్రమోట్ యూ. నేను నిన్ను ప్రమోషన్ ఇస్తాను, నేను నిన్ను అభిషేకిస్తాను. నువ్వు ఖచ్చితంగా ఇతరులకు ఆశీర్వాద కారకంగా మారుతావు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. నువ్వు ఆశీర్వాద కారకంగా ఇతరుల జీవితాల్లో మీరు మారుదురుగాక. మీ హస్తం ఎవరి మీద చేయవేస్తే వారు దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకుందురుగాక. దేవుడు మిమ్మల్ని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు వారసులు చేయడమే కాక ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదాన్ని కారకులు చేయను గాక. అనేక జీవితాలు మీ వలన సంతోషించును గాక. అనేక బ్రతుకులు మీ వలన నవ్వును గాక. అనేక మంది చీకటి శక్తి నుంచి విడిపింపబడును గాక. అనేక జీవితాలు మీ వలన వ్యసనముల నుండి విడిపింపబడును గాక. వారి జీవితాల్లో మీరు ప్రకాశమానమైన సూర్యుని వలె కనిపించుదురు గాక. ఆమె నన్ను నువ్వు
దేవుణ్ణి ప్రేమించేవాడవు, ప్రేమించేదానవు అయ్యుండి తీరాలి. ఇది ప్రాథమికమైన క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ నీకు లేకపోతే ఇటువంటి కిరీటాలు రావు. ఇప్పుడు నువ్వు ఆమెన్ అన్నవన్నీ నీకు కిరీటాలు తెలుసా? నువ్వు గుర్తిస్తే అవన్నీ నీకు కిరీటాలు. నువ్వు గుర్తిస్తే దేవుడు నీకు ఇచ్చిన పని, నువ్వు గుర్తిస్తే దేవుని మీద పెట్టిన బాధ్యత. అర్థమవుతుందండి? ఈరోజు మీరు ఆమెన్ అన్నారు, దేనికో తెలుసా? ఇతరుల జీవితంలో నువ్వు ఆశీర్వాద కారకుడివి అంటే ఆమెన్ అన్నారు. ఇతరుల బ్రతుకులు నీ వల్ల నవ్వుతాయి అని అంటే ఆమెన్ అన్నారు. ఇతరుల జీవితాలు పాపం నుండి విడిపింపబడతాయి అంటే ఆమెన్ అన్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ మీద బాధ్యతను పెడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఆయన యొక్క రక్షణ సువార్తను ఇతరులకు చెప్పే విధంగా వాడుకుంటాడు. ఏమో నీ ఎదుటికి వస్తున్న జీవితాలు ఎలాంటి జీవితాల్లో గమనించి వారి జీవితాలకు ఏదైనా ఒక ఆదరణ మాట కావాలేమో, సృష్టికర్త గురించి అయినా ఒక మాట కావాలేమో ఆలోచించు. వారిని దేవునిలోనికి నడిపించు. వారికి దేవుని మాట చెప్పు. వారి బాధలేంటో కనుక్కో. అనవసరమైన పనికి మాలిన మాటలు మాట్లాడద్దు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడద్దు, లోకానుసారమైన మాటలు మాట్లాడద్దు. ఇదెక్కడ కొన్నావు, అదెక్కడ చేయించావని మాట్లాడుకోవద్దు. దేవుని పరిస్థితిని, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటో కనుక్కో. వాటి గురించి ఏమైనా ప్రార్థన చేయాల్సి వస్తే అక్కడే మోకరించి ప్రార్థన చేయి. దేవుడు వారికి విడుదల ఇస్తాడు. ఆ విడుదలకు కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆ రోజు అడిగి తెలుసుకున్న సమస్య, అడిగి తెలుసుకుని ప్రార్థన చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అర్థవంతమైన జీవితాన్ని దేవుణ్ణి ప్రేమించేవారు జీవిస్తారు. దేవుని స్తోత్రం. లేకపోతే మన స్నేహం పట్టినోళ్ళు, అదిగోనండి అంతకుముందు లేదండి, వాళ్ళ స్నేహం పట్టాడు, ఇంకప్పటి నుంచి మా అబ్బాయి పాడైపోయాడండి అంటాడు. మన సంఘంలో రాము ఉన్నాడు కదా, ఆయన చెప్తుంటాడు. మీరందరూ విన్నారు ఆ సాక్ష్యం. కొత్త పిల్లలకి తెలియదు అది. ఒక రామంటే ఒక స్తంభం దగ్గర కూర్చున్నాడు ఆ అబ్బాయే. అతడు బాగా విపరీతంగా తాగినప్పుడట ఎవరినైనా పనిలోకి పిలవడానికి వెళ్తే అతని ముఖం మీదే, వీడితో పనికి వెళ్తున్నావా, వెళ్ళొద్దు అని చెప్పేదంట వాళ్ళ భార్య. ఇతనితో పనికి వెళ్తున్నావా, ఇలాగే వీడు అలానే ముఖం మీద, ఇతనితో పనికి వెళ్తున్నావా, వెళ్ళొద్దు అని చెప్పేదంట వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తో. అవునా? ముఖం ఉంది, అర్థం ఉంది ఇక్కడే. కానీ అతడు ప్రభువుని తెలుసుకున్నాక, అతడు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత రాముతో పనికెళ్ళు. ఏ నాలుక తెలుసా? ఏ నాలుక తెలుసా? ఆ పాత నాలుకే, ఎగ్జాక్ట్లీ పాత నాలుకే. దేవునికి స్తోత్రం. ఎగ్జాక్ట్లీ పాత నాలుకే. నాలుక మారలేదు, దేవుడు మారాడు. దేవుని స్తోత్రం. దేవుడు మార్చాడు. ఆయన జీవితంలో దేవుడు మారాడు. పాతది పోయింది, కొత్తగా ఆయన జీవితంలో ఉదయించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాడైపోయిన జీవితాన్ని, వద్దు బాబు నీతో వస్తే చెడిపోతారన్న జీవితాన్ని నీతో తీసుకెళ్ళు నాయన, బాగుపడతాడని అప్పగించారు. దేవుని స్తోత్రం. అదే నాలుక మారలేదు. దేవుని స్తోత్రం. ఆ నాలుకను కూడా నేను చూశాను. ఏ నాలుకైతే అదో మాట్లాడిందో ఆ నాలుకే నా దగ్గరకు వచ్చి, అమ్మగారు ఇదిగో ఒకప్పుడు రామ జీవితంలో ఇదిగో ఈ మాటలు అన్నది నేనే, ఈ మాటలు అన్నది నేనే. ఎప్పుడైతే ఆ రోజు వాళ్ళు తృణీకరించిన రాయిని దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసి ఎక్కడ చేశాడండి? మూలకి తలరాయి చేశాడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుణ్ణి ప్రేమించాడు గనుక. అంతే, అతడు దేవుణ్ణి ప్రేమించాడు గనుక. ఈరోజు నీ అవమానం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏవైనా, నువ్వు ఎలా ఉన్నా, నీ జీవితంలో ఆల్రెడీ ఇప్పటికే కొరత ఉన్నా, ఏ స్థితిలో కొరత ఉన్నా, కొరతలు చాలా రకాలు, ఏ స్థితిలో కొరత ఉన్నా, కొన్ని చెప్పుకోగలిగినవైనా, కొన్ని చెప్పుకోలేనివైనా, ఏ పరిస్థితి అయినా ఆ కొదువ దేవునికి తెలుసు. రానున్న రోజుల్లో ఇటువంటి వారు ఎదురైనప్పుడు నిన్ను వారికి ఆశీర్వాదకారకంగా చేయటం కోసం దేవుడు ఇప్పుడు నిన్ను ఈ శ్రమలోంచి నడిపిస్తున్నాడు. గెలిచి తీరుతావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. రానున్న రోజుల్లో నిన్ను ఆయన ఆశీర్వాదాలకు వారసుడివే కాకుండా ఆశీర్వాదాలకు కారకుణ్ణి చేస్తాడు. నమ్మితే నువ్వు వారి జీవితాల్లో సూర్యుని వలె ప్రకాశిస్తావు. మోకరించండి, ప్రార్థించండి, మోకరించండి. ఈరోజు రొట్టెని తీసుకుంటున్నావు. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు తీసుకోవద్దు. దేవుని మీద నీకు ప్రేమ లేకపోతే తీసుకోవద్దు.
దేవుని మీద ప్రేమ ఉంటే నువ్వు దేవుని మాటను ఖచ్చితంగా పాటిస్తావు, దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తావు. అలా అందరూ ఒకసారి మోకరించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదువుదాం. సమయం అవుతుంది, అయినా క్లుప్తంగా ముగిద్దాం. రొట్టె తీసుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు అందరూ సిద్ధంగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. పేజ్ నెంబర్ 154. నేను చదువుతున్నాను, వినండి. మోకరించి చూస్తారో ఎలా చూస్తారో వాక్యాన్ని మాత్రం స్పష్టంగా చూడండి. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినా, కాల్చబొట్టుటకు నా శరీరాన్ని అప్పగించేసిన, నేను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నిజంగా నీకు ప్రేమ, దేవుని మీద ప్రేమ ఉంటే నీలో ఈ లక్షణాలు కనిపిస్తాయట. ఏంటది? 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దేవుల్లో సహిస్తుంది, దయ చూపిస్తుంది. దేవుని దయ నీ మీద ఉంటుండగా నువ్వు ఇతరుల మీద దయ చూపిస్తావు. ప్రేమ మత్సరపడదు, అంత తొందరగా నొచ్చుకోదు. ప్రేమ గర్వంగా ప్రవర్తించదు, ఎదుటి వారి దగ్గర గర్వాన్ని ప్రదర్శించదు, దేవుని దగ్గర గర్వాన్ని ప్రదర్శించదు. అది ఉప్పొంగదు, నేనే గొప్ప, నాకు తెలిసిందే గొప్ప అని ఉప్పొంగదు. అమర్యాదగా మాట్లాడదు, అమర్యాదగా ప్రవర్తించదు, అమర్యాదగా ట్రీట్ చేయదు, అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం విచారించుకుందు. నాకేంటి లాభం నీకు ఈ పని చేస్తే, నాకేంటి లాభం నీ కొరకు ప్రార్థన చేస్తే, నాకేంటి లాభం వారి వలన అని స్వప్రయోజనాన్ని విచారించదు, త్వరగా కోపపడదు. అది ఎవరికైతే ఇట్టి లక్షణం ఉందో వారికి దేవుని మీద ప్రేమ లేనట్టు, దేవుణ్ణి ప్రేమించిన వాడు ఇతరులను ప్రేమించనే లేడు అని చెప్పి 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు చెప్తాయి. మనము దేవుని ఆజ్ఞను గైకొంటున్నాము అని అంటే దేవుణ్ణి ప్రేమిస్తేనే ఆయన ఆజ్ఞను గైకొంటాం. లేకపోతే దేవుణ్ణి ప్రేమించలేని వాడు ఆయన ఆజ్ఞను గైకొనలేడు, ఎదుటి సహోదరుని కూడా ప్రేమించలేడు. కాబట్టి త్వరగా కోప్పడదట. తర్వాత అపకారం మనసులో ఉంచుకోదు. అంటే అవతల వాళ్ళు అపకారం చేసినా అది మనసులో ఉంచుకోదు, అపకారం చెయ్యాలనే ఆలోచన కూడా మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక, అంటే చెడు మాటల వైపు సంతోషం చూపించదు, చెవి పెట్టదు. అర్థమవుతుందా? ఎవరైనా ఇతరుల గురించి ఏదైనా చెప్పడానికి చేరారనుకోండి, చెవి ఇవ్వదు. సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది. ఇంకా వారి గురించి ఏమైనా మెరిట్స్ చెప్తే సంతోషిస్తుందట. కాబట్టి ఇటువంటి నాలుకను, ఇటువంటి మనుషులను మనం కనిపెట్టవచ్చు ఈ వాక్యం తెలుసుంటే. సత్యమందు సంతోషిస్తుందట, అన్నిటినీ తాళుకుంటుందంట. ఎలాంటి పరిస్థితి అయినా, ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా లోపాలు చూపించారనుకోండి, అంటదండి పోన్లే బ్రదర్, పోన్లేండి, అలాంటి వారి కోసం ప్రార్థన చేసి తాళుకుంటుందట, తట్టుకుంటుందటండి. తర్వాత అన్నింటినీ నమ్ముతుందట. వాళ్ళు అవతల వాళ్ళు ఏమని చెప్పినా సరే, అవునా అంతే నమ్ముతుందట. ఇక అన్నిటినీ నిరీక్షిస్తుందట. సరే దేవుడు ఏం చేస్తే అదే జరుగుతుందిలే అని ఓపికతో నిరీక్షిస్తుంది. అన్నిటినీ ఓర్చుకుంటుందంట. ప్రేమ శాశ్వత కాలము ఉంటుందట. కాబట్టి మరి దేవుని యందు ప్రేమ ఉంటే మనం ఇలాంటి లక్షణాలను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇటువంటి లక్షణాలు లేకుండా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే అవుతుంది. కాబట్టి దేవుడు 11వ అధ్యాయము 25వ వచనము ఏం చెప్తుంది చూడండి. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, ఇది దేవుని నిబంధన. దేవుని ప్రేమించేవారు ఈ నిబంధనలోనికి ప్రవేశించాలి. దేవుని ప్రేమించేవారు మీ బిడ్డలను కూడా ఈ నిబంధనలోనికి ప్రవేశింప చేసుకోవాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చి నా శరీరము అన్న రొట్టెను మీ పిల్లలు తినేలా చేసుకోవాలి. నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునేటకే దీన్ని చెయ్యండి అని చెప్పాడు.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చెయ్యండి అని చెప్పాడు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. అంటే ప్రచురించాలి. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు సిలువలో, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు సిలువలో అని నోరు తెరిచి ఒక్కరికైనా మన జీవితకాలంలో సువార్త చేయాలి. ఏమండి? ఇంకా కాబట్టి 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా అనగా దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞను పాటించక, దేవుని మందిరాన్ని ప్రేమించక, మరి వాక్యమును ప్రేమించక, వాక్యం చెప్పేవారిని వాక్యమును పెడచెవిని పెట్టి మరి నడుస్తూ ఉంటే, ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోంది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతాడు. అపరాధములు పోగొట్టుకోవడానికి, అపరాధముల నుంచి కడగబడ్డానికి మనం దేవుని సన్నిధికి చేరతా ఉండి ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని ఇలా దేవునికి అవిధేయతగా ప్రవర్తిస్తే చివరికి మళ్ళీ ఏమవుతామంట? అపరాధులమే అయిపోతామంట. ఆ లోకపు అపరాధముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని తీసుకుంటూ అపరాధం అయిపోతే మన కొరకు వేరే క్రీస్తు లేడు రక్తాన్ని చిందించటానికి. కనుక మరి అపరాధి అవుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఎలాగూ నువ్వు ఎలాగూ వాక్యం వింటున్నావో అలాగూ చేసి అని అర్థం. ఎలాగూ వాక్యం వింటున్నావో అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది తాగవలెను. మరి ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే కానీ క్షేమాన్ని కలుగుటకు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ, నిన్ను ప్రేమించి వారికి ఉండే లక్షణాలు, నిన్ను ప్రేమించి వారిని ఎలాగూ చేస్తావో నాయన, ప్రేమించి వారిని గద్దిస్తున్నావని, ప్రేమించి వారిని ప్రేమిస్తున్నావని, ప్రేమించి వారిని పాపం నుండి తప్పిస్తున్నావని, దీర్ఘాయుషు చేత నింపుతున్నావని, అయ్యా శ్రమలో అతనికి తోడై ఉంటున్నావని, నీ రక్షణ అతనికి చూపిస్తున్నావని, ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తావని, ప్రేమించి వారిని వర్ధిల్లింప చేస్తావని, ఆఖరిగా నిన్ను ప్రేమించి వారు బలము కలిగి సూర్యుని వలె ఉదయిస్తారని నాయన మాతో మాట్లాడేవు దేవా. అట్టి మాటలు విని నీ యందు ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి. నీ యందు ప్రేమ కలిగిన వారు ఎలాగో ఆశీర్వదింపబడతారో కూడా మాతో చెప్పావు. ఆశీర్వదింపబడటమే కాకుండా ఆశీర్వాదానికి వారసులం కావడమే కాకుండా ఆశీర్వాదానికి కారకులు అవుతారని కూడా మీరు తెలియచేసిన విధానం బట్టి వందనాలు. మాలో ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదానికి కారకులు అవ్వడానికి సహాయం చేయండి. ఇతరుల జీవితాల్లో వారు ఆశీర్వాదంగా మారిపోవడానికి సహాయం చేయండి. ఇతరుల జీవితాలను వెలిగించే పనిలో వారు నిమగ్నమై ఉండటానికి సహాయం చేయండి. ఇతరుల జీవితాలకు కారకంగా ఆదరణ కారకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. వీరి రాక వలన వారి జీవితాల్లో సమస్యలు పోవాలి. వీరి రాక వలన వీరి పరిచయాల వలన వారి జీవితంలో వ్యసనాలు పోవాలి. వారి వల్ల వ్యసనాలు తెచ్చుకునేవారిగా, వారి వల్ల చీకటిని తెచ్చుకునేవారిగా, వారి వల్ల దురాత్మలు తెచ్చుకునేవారిగా వీరు ఉండడానికి వీల్లేదు నా నాయన. అట్టి స్థితి వారికి వద్దు. ఇదిగో నీ ప్రేమను ధరించుకుని నిన్ను ప్రేమించేవారు, ఇతరుల జీవితాల్లో చీకటిని పోగొట్టేవారుగా, దురాత్మలను పోగొట్టేవారుగా, అయ్యా వారిని చీకటి బంధకాల నుంచి, అంధకార శక్తుల నుంచి విడిపించేవారుగా, అవతల వారి కొరకు చేతులెత్తి బాధ్యత కలిగి ప్రార్థించేవారిగా, అవతల వారి జీవితాలు సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గరకు తీసుకొచ్చి రక్షణ ఆనందాన్ని రుచి చూపించేవారుగా మారుటకు సహాయించండి. అట్టి ఆత్మను ఈరోజు నిన్ను ప్రేమించి ఇదిగో నేను ఇలా జీవిస్తాను ప్రభు అని ఎవరైతే సమర్పించుకున్నారో, ప్రేమ యొక్క లక్షణాలను విని ఇదిగో ఇలా మార్చుకుంటాను ప్రభు అని ఎవరైతే అనుకున్నారో అట్టి వారి మీద అట్టి అభిషేకము నిండారుగా కుమ్మరింపని తండ్రి. రొట్టె తీసుకుంటున్నారు, ద్రాక్షరసం తీసుకుంటున్నారు, తిరిగి వెళ్ళి అదే నోటితో దూషణ మాటలు మాట్లాడడానికి వీల్లేదు. అపవిత్రమైనది తినటానికి కానీ అపవిత్రమైనది తాగటానికి కానీ వీల్లేదు. అట్టిది చేసి ఇదిగో నీవింత విడమరచి మాట్లాడిన తర్వాత కూడా అట్టి వ్యసనాల వైపు పోయి శిక్షను కొని తెచ్చుకోకుండా ఇది ప్రభు శరీరమని రక్తమని వివేచింపక తిని తాగువాడు శిక్షావిధికి కారణమవుతున్నాడు అని మీరు సెలవిచ్చిన మాటను వారి గుండెల్లో జ్ఞాపకం చేసుకొని నీకు భయపడి అట్టి పాపపు జోలికి వారు పోకుండా నీ యందు శ్రద్ధ కలిగి పవిత్రత కలిగి ఉండటానికి సహాయం చేయి. వారి మరణం వరకు నీ మరణాన్ని ప్రచురించే స్థితి వారికి దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
అందరికీ దేవుని పేరిట వందనాలు. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. కుడట్టు మీ దగ్గరికి వస్తుంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఇది డిస్కనెక్ట్ చేయండి వచ్చి.